ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. డిసెంబర్ నెలలో ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయో మనం సంచారం చేస్తూనే తెలుసుకుందాం. ప్రధానంగా గురువు డిసెంబర్ 5వ తారీఖున మిథున రాశిలో వక్రస్థితిలో ఉండటం, శని మీనరాశిలో రుజుమార్గంలో ఉండటం, రాహు కుంభరాశిలోను, కేతు సింహరాశిలోను, కుజుడు ధనస్సు రాశిలోను, బుధుడు ప్రధానంగా వృశ్చిక రాశిలోను, రవి శుక్రులు వృశ్చికంలోను ధనస్సు రాశిలోను సంచారం చేస్తారు. ఇది గ్రహస్థితి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు, కానీ బర్త్ చార్ట్ను అనుసరించి చెప్పబడే ఫలితాలు కాదు. నోట్ దిస్ పాయింట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్సిట్ సిస్టమ్ అండ్ బర్త్ సిస్టమ్ అంటే నాటల్ చార్ట్ అంటారు. దానికి డిఫరెన్స్ ఏమిటంటే, ఒక చెట్టు ఉంటుంది, ఒక ట్రీ ఉంటుంది. ఆ ట్రీకి కింద వేళ్ళు ఉంటాయి. ఒక చెట్టుకి ఆ వేళ్ళు ఉన్నది బర్త్ చార్ట్. అంటే ఆ వేళ్ళు అనేవి పర్మనెంట్. దానిపైన ఒక కాండం ఉంటుంది. ఆ కాండానికి కొన్ని కొమ్మలు ఉంటాయి. ఆ కొమ్మలకు ఆకులు ఉంటాయి. ఈ ఆకులు సహజంగా ప్రతి చెట్టుకు కూడా రైన్ సీజన్లో ఆకులు వస్తాయి, రైన్ సీజన్లో ఆకులు వస్తాయి. వింటర్ సీజన్లో అలా ఉంటుంది. సమ్మర్ సీజన్లో ఆ ఆకులు రాలిపోయి మళ్ళీ రిపీట్గా వింటర్ సీజన్లో కొత్త ఆకులు వస్తుంటాయి. అంటే గోచారంలో ఎప్పుడు కూడా గ్రహాల యొక్క స్థితి ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రాశి నుంచి మారుతూ ఉంటుంది. ఉదాహరణకి శని 2.5 సంవత్సరాలు, గురువు సంవత్సర కాలము, అలానే రవి బుధ శుక్ర గ్రహాలు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం, కుజుడు 45 రోజుల పాటు, రాహు కేతులు 18 నెలల పాటు. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. ఈ గోచారరీత్యా చెప్పబడే ఫలితాల్లో ప్రధానంగా ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయని చూడాలి. ఎప్పుడు కూడా గోచారం 20% సపోర్ట్ ఉంటుంది. బర్త్ చార్ట్ అనేది 80%. చాలామంది కూడా అనుకుంటారు ద్వాదశ రాశులు చెప్పేటప్పుడు మేషరాశి వాళ్ళకి ఇలానే ఉండబోతుంది, వృషభ రాశి వాళ్ళకి ఇలానే ఉండబోతుంది. అందరికీ అలా ఉండదు. 20% సూచనలు సపోర్టు బర్త్ చార్ట్ను అనుసరించే ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఆవగింజంత అదృష్టం అనేది ఎంత కృషి చేసినా ఆవగింజంత అదృష్టం ఉండాలి అంటారు. ఒక సెకండ్లో అదృష్టం కలిగే అవకాశం ఉంటుంది అని చెప్పగలిగితే గోచారం. అంతేగాని హైదరాబాద్లో, గుంటూరులో, విజయవాడలో ఉన్న మేషరాశి వాళ్ళందరికీ నాయకంటి గారు చెప్పారంటే అలా జరుగుతుందని భావించద్దండి. మీరు నోట్ చేసుకోండి. అంటే కొన్ని సూచనలు ఇస్తున్నా, ఆ సూచనలు జరిగే అవకాశాలు ఉంటాయని చెప్తాం. ఆ సూచనలు బర్త్ చార్ట్ నుంచి మారిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అలాంటి విషయాలని మీరు జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. మేషరాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో ప్రధానంగా తృతీయ స్థానంలో గురువు వల్ల వక్రస్థితిలో ఉండటం వల్ల ఆర్థిక పరంగా లాభాలు, ఆకస్మికంగా ధనలాభం, మొండి బాకీలు వసూలయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో విశేషమైన కృషి చేస్తే ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళకి గురువు అనుకూలంగా ఉన్నాడు. అలానే లాభస్థానంలో రాహు యొక్క ఫలితాన్ని మనం చూసుకునేటట్టయితే, అంటే గురువు ప్రత్యేకంగా మేషరాశి వాళ్ళకి ద్వాదశాధిపతి అయ్యాడు. అలానే భాగ్యాధిపతి తృతీయ స్థానంలో ఉండి వక్రస్థితిలో ఉండటం వల్ల శుభమైన లాభాలు కలిగే అవకాశాలు ఒకటి ఉంటాయి. లాభస్థానంలో రాహు యొక్క ప్రభావంలో విదేశాలకు వెళ్ళటమే కాకుండా అనుకున్న ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం కావటం, దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శని యొక్క ప్రభావం వల్ల వీళ్ళకి కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా కాపాడుకోవాలి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు కానీ ఆరోగ్యపరంగా అలసట చెందకుండా పనిలో కొంత శ్రద్ధ పెట్టి మనం ఎంత పని చేస్తున్నాం అంత పని చేసి కొద్దిగా రెస్ట్ తీసుకోవటం చాలా మంచిది. అలానే 5వ స్థానంలో కేతు యొక్క సంచారం, 5వ స్థానంలో కేతు యొక్క సంచారం, 5th పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల సంతానం ద్వారా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. సంతానం ద్వారా ఇబ్బందులు అంటే సంతానం డెవలప్మెంట్ చెందట్లేదని, ఇంకా వాళ్ళకి వివాహాలు కావాలి, ఆందోళన చెందే అవకాశాలు ఉంటాయి. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరము లేదు. వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు తర్వాత రోజుల్లో ఉన్నాయి. కాబట్టి సంతానపరంగా ఇబ్బందులు కలగొద్దండి. వాళ్ళ గురించి ఆలోచన చేయండి, కానీ మనస్తాపం చెందొద్దండి, మానసికంగా ఆందోళన పొందొద్దండి. అలానే మిగతా గ్రహాల యొక్క ప్రభావం కుజుడు ధనస్సు రాశిలో సంచారం, అంటే రాస్యాధిపతి.
రాస్యాధిపతి ఎప్పుడైతే వీళ్ళకి ప్రధానంగా ఎప్పుడైతే ఈ ధనుస్సు రాశిలో సంచారం చేశారో, ఈ ధనుస్సు రాశిలో సంచారం చేయటం వల్ల భాగ్యస్థానంలో సంచారం జరిగింది. భాగ్యస్థానంలో సంచారం జరగడం వల్ల రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షను, వ్యాపార రంగంలో కొద్దిగా వెనుకడుగు వేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే కొన్ని వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవటం చాలా మంచిది. అలానే శుక్రుడి యొక్క ప్రభావం వల్ల వివాహ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటం. శుక్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేయటం వల్ల మేషరాశి వాళ్ళకి అష్టమ స్థితిలో ఉంటాడు. అంటే ద్వితీయాధిపతి, అలానే ద్వితీయాధిపతితో పాటు సప్తమాధిపతి అష్టమ స్థానంలో ఉండటం వల్ల వివాహ శుభ కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళే అవకాశాలు, ప్రేమించుకున్న వారు వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే వాహనాలు కొనుగోలు కూడా చేస్తారు. రవి యొక్క ప్రభావం వల్ల నూతన ఉద్యోగాల్లో చేరటం, బుధుడు వల్ల వ్యాపార రంగంలో విశేషమైన కృషి చేసి ఉన్నత ఫలితాలు సాధించే అవకాశాలు, భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. నేను కొన్ని రెమెడీస్ అనేవి చెప్పబోతున్నా. ఆ రెమెడీస్ మీరు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళు ప్రధానంగా వివాహపరంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు శుక్రుడి యొక్క ఆరాధన, భగవంతు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఆరాధన చేయటం, వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో ఆడవాళ్ళు వరపాశుపతాశ్రుద్రాభిషేకం, అఘోర గౌరీపాశుపతాశ్రుద్రాభిషేకం, అబ్బాయిలు కన్యాపాశుపతాశ్రుద్రాభిషేకం, దాంతోపాటు భృగుపాశుపతాశ్రుద్రాభిషేకాలు, ఉద్యోగపరంగా ఇబ్బందులు కలుగుతున్న వాళ్ళు సూర్యభగవానుడి యొక్క ఆరాధన, సూర్య నమస్కారాలు, సూర్య గాయత్రి మంత్రాలు, అలానే ధనపరంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని, సంతానం లేని వాళ్ళు సంతాన గోపాలకృష్ణ స్తోత్రాన్ని పారాయణం చేయటం, శ్లోకాన్ని పారాయణం చేయటం, రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు తప్పకుండా కుజుడి యొక్క ఆరాధన చేయాలి. పనులలో ఆలస్యం జరుగుతుందంటే శని యొక్క ఆరాధన చేయాలి. మానసికంగా ఆందోళన పొందుతున్న వాళ్ళు క్షీరపుత్రాయుధి అమృతతత్వాయుధి తన్నో చంద్రప్రచోదయాత అనే మంత్రాన్ని, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబరే ఔషధం జాహ్నవీతోయం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం. ఇవన్నీ కూడా విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామాలు, ఆదిత్యాయ సోమాయ మంగళాయ చ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతువే అనే మంత్రాన్ని చక్కగా, ఇలాంటి మంత్రాలు ప్రత్యేకంగా ఇలాంటివన్నీ కూడా చదువుకోవటం చాలా మంచిది. అయితే దీనికి యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా ఉన్నాయి. కానీ చాలామంది కూడా ఏం ఆలోచన చేస్తున్నారంటే బర్త్ చార్ట్ ఎప్పుడు కూడా ఇంపార్టెంట్. బర్త్ చార్ట్లో వాళ్ళ లగ్నాన్ని అనుసరించి రాశిచక్రము, నవాంశము, భావచక్రాలు, సప్తమాంశము, దశమాంశం అనే D16 చార్ట్స్ ఉంటాయి. అలా వైదిక ఆస్ట్రాలజీలో, అలానే కేపీ సిస్టంలో చూసుకోవచ్చు. సబ్లార్డు, సబ్లార్డు, ఇవన్నీ కూడా నక్షత్ర జ్యోతిష్యం చూసుకోవాలి. అలానే ఎన్ని డిగ్రీల్లో మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ పెట్టి రాశిని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేసి జాతక చక్రాన్ని చూడాలి. అలానే ఒక జాతకం ఒక జాతకానికి మ్యాచ్ అవుతుందా లేదంటే చాలామంది కేవలం గుణాలను మాత్రమే చూసుకుంటారు. 18 గుణాలు వస్తే బాగుండని, అది కాదు. గ్రహమైత్రి, రాశి పొంతన, శ్రీదీర్ఘ కూటమి, మహేంద్ర పొంతన, అలానే తారాబలము, వర్ణకూటమి, వశ్యకూటమి, అలా షష్టాష్టకాలు, ద్విద్వాదశాలు, శుభ నవపంచకాలు, ఇలాంటివన్నీ కూడా కాకుండా జాతకంలో విడివిడిగా అమ్మాయి అబ్బాయి జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయి చూసుకోవాలి. శుక్రదోషమా, కుజదోషమా, పునర్భవ దోషమా, కాలసర్పదోషమా, సర్పదోషమా, ఇలాంటివన్నీ కూడా 2, 7, 8, 12 స్థానాల వివాహానికి, వృత్తిపరంగా ఉండే దశమం, దానికి ద్వాదశ భావ, ఏదైతే ఒక లగ్నకుండాలని మనం పరిశీలన చేసేటప్పుడు దానిలో ఉండే గ్రహము, రాస్యాధిపతి, భావాధిపతి మూడింటిని కూడా అనాలిసిస్ చేయాలి. అన్ని చక్రాలని అనాలిసిస్ చేయాలి. ఒక ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్, వివాహం కావట్లేదంటే రాశిచక్రం, భావచక్రం, నవాంశం, సంతానం లేదు, రాశిచక్రం, భావచక్రం, సప్తమాంశం, వృత్తిపరంగా ఇబ్బందులు కలుగుతాయి, రాశిచక్రం, భావచక్రం, దశమాంశ చక్రం, ఇలాగ అనాలిసిస్ చేసి ఏ లగ్నాలు కలిసి వస్తాయి అంటే ఏ దశలు కలిసి వస్తాయి, ఏ లగ్నానికి శుభదశలు అశుభ దశలు ఉంటాయి, ద్వాదశ భావాధిపతులు ఎవరు, భావాధిపతి వేరు, రాశ్యాధిపతి వేరు, అలానే దానిలో ఆ రాశిలో ఉండే గ్రహము వేరు. ఆ రాశిలో ఉండే గ్రహాన్ని టెనెంట్ అంటారు, భావాధిపతి ఓనరు, రాశ్యాధిపతి బిల్డరు అని అర్థం. అంటే ఎగ్జాంపుల్ చెబుతున్నాం మీకు. ఇలాంటివన్నీ కూడా అనాలిసిస్, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేసి డిగ్రీలు అనాలిసిస్ చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది. అరకొరకు నాలెడ్జీ తోటి ఉండి మీరు మోసం చేసుకోవద్దండి. సరైన ఆస్ట్రాలజీని సంప్రదించండి. www.nayakanti.com చూడండి, www.nayakanti.in చూడండి, గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ
నాయకంటి మల్లికార్జున శర్మ బుక్స్ అని కొట్టండి. నేను 15 పుస్తకాలు రాశాను. కాలసర్పయోగం, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, స్వప్న శాస్త్రము, అలానే జాతక చంద్రిక, వివాహ మార్తాండము, బృహత్ పరిహార సింధు, సర్వదేవతా గోత్రులు పార్ట్ 1, పార్ట్ 2 ఇలాంటి నెంబర్ ఆఫ్ ఇంగ్లీషు, తెలుగు, ఆస్ట్రాలజీ చాలా బుక్స్ రాశాను. మీరు ఏదైతే ఆ బుక్స్ కూడా మా దగ్గర లభ్యమవుతాయి, తీసుకోవచ్చు. లేకపోతే మోహన్ పబ్లికేషన్, కోటగుమ్మం, రాజమండ్రి వాళ్ళ దగ్గర కూడా మీరు సంప్రదించవచ్చు. అయితే ఇవన్నీ కూడా ఆలోచన చేయండి. అంటే వాస్తుపరంగా కూడా మేము చూస్తాం. వాస్తు మంచిన మా అపాయింట్మెంట్ తీసుకెళ్ళవచ్చు. మా నెంబర్ ఉంది. ఆ నెంబర్ నా దగ్గరికే డైరెక్ట్గా వస్తుంది, ఎవరి దగ్గరికి వెళ్ళదు. మీరు ఏం ఆలోచన చేయాలన్నా, ఏ జాతకపరంగా చూపించుకోవాలన్నా, వాస్తు ప్రకారంగా కానీ, సంఖ్యాశాస్త్రం ప్రకారంగా కానీ, యజ్ఞయాగాది క్రతువులు కానీ, ఆగమశాస్త్రం, దేవాలయ ఆగమశాస్త్రం ఉంటుంది. ధ్వజస్తంభం ఇన్ని ఫీట్లు పెట్టాలి, ఇంత ప్రమాణం ఉండాలి, బలిపీఠం ఇంత ఉండాలి అనే దాని మీద కూడా నేను బుక్స్ రాశాను. మీరు దేవాలయం కానీ, యజ్ఞయాగాది క్రతువులు కానీ, రెమెడీస్ కానీ సరైన రెమెడీస్ చేసుకోండి. ఈ మధ్యకాలంలో ఉప్పు దీపం పెడితే కోటీశ్వరుడు అవుతారని, నిమ్మకాయని వచ్చి ఈశాన్య భాగంలో పెడితే ఆ వివాహం అవుతుందని, అలానే నువ్వుల్లో పాలన కలిపి తింటే ఉద్యోగం వస్తుంది. ఇవన్నీ కూడా ఫేక్ రెమెడీస్. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేద, అథర్వణ వేదాల్లో ఇలాంటివి ఏవి కూడా చెప్పలేదు. ఎక్కడో మహారాష్ట్ర నుంచి లాల్ కితాబ్ రెమెడీస్ వచ్చినాయి. ఆ రెమెడీస్ పాటించడం వల్ల ఏమీ జరిగేది పని లేదు. డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టండి. యజ్ఞయాగాది క్రతువులలో మంచి జరుగుతుంది. కానీ జాతకాన్ని అనుసరించి సిద్ధాంతిని సంప్రదించి మాత్రమే చేయండి. ఇలాంటి విషయాలన్నీ కూడా గ్రహించాలి. ఎందుకంటే చాలామంది మా దానిలో కూడా ఆర్ఎంపీ డాక్టర్లు, ఎంబీబీఎస్ డాక్టర్లు, ఎంఎస్ డాక్టర్లు ఉంటారు. ఊళ్ళో పూజలు, అర్చకత్వం చేస్తారు, బట్టలు కట్టిస్తారు, మంచి అభిషేకం చేస్తారు. పురోహితులు వివాహ ఉపనయన సంస్కారాలు చేస్తుంటారు. సిద్ధాంతులు వచ్చేటప్పుడు జాతకాన్ని చూసి వాళ్ళ ఆధ్వర్యంలో పురోహితులను పెట్టుకొని వాళ్ళు స్వయంగా నిర్వహించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏది పడితే అది చేసి, రెమెడీస్ చేసి 4-5 చోట్లకు వెళ్ళి అసలైన జ్యోతిష్యుని సంప్రదించేటప్పటికల్లా మీ దగ్గర డబ్బులు ఉండవు, ఓపెన్గా చెప్పాలంటే. ఇక ఏం చేయాలి గురువుగారు, నాయకంటి గారు అని చెబితే ఎవ్వరూ ఏం చేయలేరు. కాబట్టి మొట్టమొదటనే సరైన విధానాన్ని అనుసరించండి. పెళ్లి సంబంధాలు కూడా ఈ మధ్యన చాలామంది కుదరట్లేదు. ఒక సంబంధం తప్పిపోయినా కూడా సరైన మ్యాచింగ్ చూసుకోకుండా, రెండో సంబంధం ఇప్పుడు కూడా మరి ప్రజలకు జ్ఞానోదయం కలగట్లేదన్న అభిప్రాయం. జ్ఞానోదయాన్ని పెంచుకోండి, అవగాహన పెంచుకోండి, బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూస్ పెంచుకొని నిజంగా ముందుకు వెళ్ళండి. అప్పుడే మనకు మంచి జరుగుతుంది. మన చేతుల్లో ఉంటే 60%, 40% భగవంతుడి చేతుల్లో ఉంటుంది. మనమే తప్పు చేయటమా, మంచి చేయటమా? మన చేతుల్లోనే బ్రహ్మ రాశాడు. మననే ఫ్రీ వీల్ అంటారు. అందువల్ల మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచన చేసి మీ అందరికీ కూడా మంచి జరగాలని, ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.